నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను. ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి పంట పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు. దాదాపు 1 కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. గత లెక్కలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం ఎంత పంట పండింది, ఖరీఫ్లు ఎంత పండింది, రబీలు ఎంత పండింది, లెక్కలందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు. అది వెబ్సైట్లో ఉన్నాయి. చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నవడ్లు ఇస్తారు. యాసంగిలో సన్నపు వడ్లు నాటేయరు రైతులు. కారణం ఏంది? అది సన్నపు వడ్లు మరి నవంబర్లో, డిసెంబర్ మొదటి వారంలో, చివరి వారం వరకు నాటేస్తారు. పంట మార్చ్, ఏప్రిల్, ఈవెన్ మే ఫస్ట్ వీక్లో వస్తుంది కోతలు. అప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటాయి. 36, 37, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ వడ్లు పగిలిపోతాయి, సన్నపు వడ్లు. కాబట్టి రైతు యాసంగి పంట అంటే రబీలో సన్నపు వడ్లు నాటేయరు, కేవలం వర్షాకాలంలో ఇస్తారు. వేసింది కూడా ఎంత? చాలా తక్కువ. వర్షాకాలం అయితే 30 to 40% సన్నపు వడ్లు వేస్తారు, 60 to 70% దొడ్లు వడ్లు ఉంటాయి. ఇంకా యాసంగి, రబీలు అయితే 10% కూడా వేయరు. ఏది సన్నపు వడ్లు, 90% దొడ్డు వడ్లు వేస్తారు. మీకు తెలుసు, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయం లోపల కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు. కూనారముని, జై శ్రీరామ్, తెలంగాణ మసూరి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి ఎట్లా కేటగరైజ్ చేస్తారు? అవి దొడ్డ, సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్ తేల్చలేదు. ఇంకా నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ ఆ రకాలే. అదో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోనస్ బోగస్ కోసం, బోనస్ బోగసే మీరు అట్లా ఆలోచిస్తే, చిత్తశుద్ధికి రైతుకి, నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు, దొడ్డు వడ్లు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. దీనిపైన నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించడం. అసలు ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీపోన్ చేసుకోవచ్చా? కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద. చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు, చలికి పెరగదు. కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది. లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఇల్లు లేట్గా మార్చ్ ఎండింగ్, ఏప్రిల్, మేలో పోతుంది. పోయేసరికి ఎండ తీవ్రత అవుతుంది.
కాబట్టే వడ్లు పగిలిపోయి నూకలైతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన నిరంజన్ రెడ్డి గారు, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సైంటిస్టులతో చర్చించడం, జగిత్యాల, అదేవిధంగా మన కూనారం, మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ ఇలా డిస్కస్ చేసినాం. కాబట్టి మీ మనసు పెట్టండి, మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద. ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు ఇది. తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు, కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద. నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఈ వరి ధాన్యం ఇంత కొనాలి, ఎట్లా కొనాలి, రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి మొదటిదానికి ఇచ్చేది. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ముందు జరుగుండేదని చెప్పంటున్నాను. జాప్యం కావడానికి కారణం ఏదైతున్నదో ఒక విధంగా దీన్ని దేశంలో మత విద్వేషాలు ఎచ్చగొట్టబడే విధంగా రాజకీయ స్వార్థాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడంతో ఈ అంశము ఇవాళ ఇంత తీవ్రతరమైందని చెప్పంటున్నాను. వీళ్ళ దేశంలో ఏదైతుందో ఒక ధార్మిక బోధన, ఒక ధార్మిక చింతన ప్రజానీకానికి కల్పింప చేయాలని ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పంటున్నా. ఇట్ వాజ్ ది రాజీవ్ గాంధీ వెన్ హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు మీకు దూరదర్శన్లో ఏదైతుందో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది. ఎప్పుడు టెలికాస్ట్ చేయబడ్డది? రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు రామాయణ మహాభారత్ ధార్మిక ఆలోచన విధానం సమాజానికి తెలియపబడే విధంగా, హిందూ ధార్మిక ఆలోచన విధానం సమాజం తెలియజెప్పబడే విధంగా ఏదైతుందో దూరదర్శన్లో టెలికాస్ట్ చేయబడ్డది. ఇట్ వాజ్ వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. మీరు వాస్తవాలను వక్రీకరింప చేయబడే విధంగా, వాస్తవాలను కన్వరు చేయబడే విధంగా, ఇవాళ యాజ్ ఇఫ్ ఏదైతుందో బీజేపీ వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాతనే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా. వాళ్ళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది, శిలాన్యాస్ చేయబడింది. ఎప్పుడు? ఇట్ వాజ్ 1989 when Rajiv Gandhi was the prime minister. అప్పుడు ఐ థింక్ బూటా సింగ్ వాజ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్. బూటా సింగ్ అందులో పాల్గొనకుండా చెప్పంటున్నాను నేను. ఈ అంశాలను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే రామ్ లల్లా టెంట్ కిందకి వస్తుంది. ఇదంతా ఏది నీ ఆలోచన. మరి మందిర నిర్మాణము, పూజలు అనేది ఏదైతుందో ఇది హిందువుల ధార్మిక ఆలోచన. ప్రతి ఒక్క హిందూ ఏదైతుందో హైందవ సాంప్రదాయం తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో ఆరాధిస్తాడు. శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించడం అనేది ఏదైతుందో ఇది హైందవ సాంప్రదాయం అని చెప్పంటున్నా, హిందూ సాంప్రదాయం అని చెప్పంటున్నా. అయితే నువ్వు ఒక్కడివే దేవుని కొలుస్తున్నాడు భావిస్తే ఎట్లా అని చెప్పంటున్నా. వీళ్ళ సమాజంలో ఉన్న ప్రతి హిందూ ఏదైతుందో శ్రీరామచంద్ర మూర్తిని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దేవునిగా ఆరాధిస్తారని చెప్పంటూ నేను. ఇవాళ తండ్రి మాట జవదాటని కొడుకు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు, అన్నదమ్ములకు ఆదర్శంగా నిలిచేది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటూ నేను. ఏకపత్ని వ్రతుడు ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటూ నేను. వీళ్ళ పాలనలో ఏదైతుందో ఒక ప్రజాస్వామ్య పాలన, ప్రజాభిప్రాయానికి విలువనిచ్చింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన చేసింది శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా నేను. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు పాలనను రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అలా ఆదర్శంగా తీసుకున్నాడు. రాజీవ్ గాంధీ గారు ఆదర్శంగా తీసుకున్నాడని చెప్పంటున్నా నేను. జస్ట్ యూ గో బ్యాక్ టు హిస్ స్పీచెస్ 1989. ఆయన ఏదైతుందో మీకు ఆయన ధార్మిక ఆలోచన ఇవాళకి కాదు, దూరదర్శన్ అయితే ఇవ్వాలి కాదు కదా.
దూరదర్శన్ మీకు భారత ప్రభుత్వం సలహాలు సూచనలకు అనుగుణంగా టెలికాస్ట్ చేస్తుంది కదా. దూరదర్శన్ ఏ కార్యక్రమం టెలి సీరియల్సే మీకు బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ చేయాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇలా రామాయణ మహాభారత సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది ఎవరి ఆలోచనకు అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి? రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ చేయబడ్డాయి. అటువంటి ఒక వాస్తవాలను వక్రీకరించే విధంగా కప్పిపుచ్చబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే కమిటెడ్ ఇలా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక లౌకిక విధానానికి కట్టుబడి వీళ్ళ ముందుకు పోతుంది. వీళ్ళ హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ, ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ ఐఎమ్ టెల్లింగ్. మీకు మోడీ గారికి ఏదైతుందో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలుసుకో ప్రయత్నం చేయి. ఇట్ వాజ్ సర్టిఫైడ్ బై సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతుందో ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ డిస్కస్ విత్ ది మీడియా. నిజంగా రాజీవ్ గాంధీ గారికి బ్రతికుండి ఆయనకి తిరిగి అధికారానికి వచ్చి ఉంటే వీళ్ళ అయోధ్యలో రామ మందిరం వుడ్ హ్యావ్ బీన్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ కామెంటెడ్. సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ నాట్ కాంగ్రెస్ మ్యాన్. వీళ్ళ కేవలం మీ రాజకీయ స్వార్థం కొరకు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మందిర నిర్మాణం చేయగలిగిన అని చెప్పంటే కేవలం న్యాయస్థానం తీర్పును ఆసరా చేసుకొని మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయటానికి మూలం న్యాయస్థానం తీర్పు. ఆనాడైనా ఈనాడైనా రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అయోధ్యలో రామ మందిరం రామ్లల్లా దర్శనానికి అనుమతి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా. ఆనాడు దానికి అనుగుణంగానే శిలాన్యాసకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రైడ్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్టు కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 డిఎస్పీలని కమ్మారునేస్తానండి. తమ్ముడు ఇటు చూడమ్మా, ప్రెస్ సోదరుడు, 2 కమ్మారుని డిఎస్పీలను వేస్తే 33 కమ్మారు, 33 కమ్మవాళ్ళని వేసుకున్న చంద్రబాబు అని చెప్పి మీరు ఎంత ప్రచారం చేశారండి, ఎంత గగ్గోలు పెట్టారండి. అదే మీరు ముఖ్యమంత్రిగా మీ శాసనసభలో 2 కమ్మారు డిఎస్పీలు అని చెప్పారు మీరు సభానాయకుడుగా ఉన్నప్పుడు. ఎంత సిగ్గుచేటు! దీనికి ఏమి సమాధానం చెబుతారు? అందుకే నేను అన్నాను, దొంగ నరుస్తున్నది మీకు బాగా సూట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తొలగించిన అధికారులందరూ ఏం చేస్తున్నారండి? వీళ్ళ బతుకులు ఎవరికి తెలియవండి? డీజీపీ
రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఎక్కడ కూర్చుంటున్నారండి? కొల్లి రఘురామరెడ్డి గారు ఎక్కడ కూర్చుంటున్నారండి? ధనుంజయ రెడ్డి గారు, సిఎస్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కొల్లి రఘురామరెడ్డి గారు, సీతారామాంజనేయులు అందరూ ఒక చోట కూర్చొని వీరంతా పోలింగ్ రోజున మీరందరూ ఎక్కడున్నారు చెప్పగలరా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు? సీతారామాంజనేయులు గారు ఎక్కడున్నారు? మీ విధి నిర్వహణలో ఉన్నారా? మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా? మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా? మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు? నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని, జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీబీ డీజీ అండి. ఏసీ అవినీతి పనులు పట్టుకునేదేం లేదు. ఆ రోజున ఎలక్షన్ రోజున లంచాలు తీసుకున్న అధికారులు కూడా ఆ రోజు ఎవరు వాళ్ళు పోలింగ్లో బిజీగా ఉంటారు. ఆ రోజున మీరు ఎంతమంది అధికారులతో మాట్లాడారు? అంటే మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రింది స్థాయి అధికారులను బెదిరించారా? వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? లేకపోతే మీ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని ఇబ్బంది పెడతామని బెదిరించారా? ఏం చేశారు? మీ కాల్ డేటా తీయండి. మీకు ధైర్యం అంటే మీ కాల్ డేటా బయట పెట్టమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇంత నలుపు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద పడాలని చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ అరాచకాలన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ అధికార దాహం కారణం, మీ అవినీతి సామ్రాజ్యం కారణం, మీ నేర చరిత్ర కారణం, మీ రక్త చరిత్ర కారణం. లేకపోతే ఇన్నాక చేయాలంటే మాచర్లలో వేర్ ఈజ్ అవర్ ఎమ్మెల్యే? ఈ రోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేర్ ఈజ్ హి? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసులు కళ్ళు కప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హావ్ కమ్ డౌన్ టు సీఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చెప్పాము మేనిఫెస్టోలో మీరు సన్నవడ్లు దొడ్డు వడ్లు అని చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. మరి ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్లో కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్లో కూడా రాయడం జరిగింది. మరి వారే చాలాసార్లు ఆగస్ట్ 15th అని చెప్పారు కదా. మరి ఆగస్ట్ 15th వరకు వెయిట్ చేయాలి కదా. అది ఆదేశాలు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ గ్రౌండ్లో జరుగుతలేదు. మీరు దీన్ని స్పెసిఫిక్ రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తూ ఉన్నారో, మరి మీరు ఏ రకంగా ఇది చేస్తూ ఉన్నారో మంత్రి గారిని కూర్చోబెట్టుకొని అధికారులను పిలిపించుకొని దీన్ని స్పెసిఫిక్గా రివ్యూ చేసి గ్రౌండ్ రియాలిటీస్ మీరు వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఖచ్చితంగా 1 కిలో కూడా తరుగు లేకుండా గతంలో మీరు ఏదైతే చెప్పారో అదే మాదిరిగా కొనుగోలు చేయాల్సిందిగా మేము మరి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా అధికారులను వెంటనే పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాదు. అలాంటి అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి 10 సంవత్సరాలు మచ్చలేక కుంభకోణాల తావు లేకుండా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే 3వ సారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అవుతున్నటువంటి సందర్భంగా
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్గా ఆలోచన చేయదు. మీరు కొట్లాడుకొని మీరు ఊసిపోతే మేమేం చేయాలా? మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకొని మీ మధ్యలో సఖ్యతలు లేక మీరు కొట్లాడుకొని మీరు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నా దానికి మేమెట్లా బాధ్యతలు అవుతాం? కోమటిరెడ్డి అంటే బీజేపీకి వస్తాడున్నా ఎవరు? అదే చెప్తున్నాను, కోమటిరెడ్డి గారు పొద్దున మాట్లాడినా సాయంత్రం మాట్లాడినా కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలియజేస్తా ఉన్నాను. రైతు బంధు ఇంకా పూర్తిగా కాలేదు. మొన్న ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కొంత ఆపారు. అది పాత రైతు బంధు. గత ప్రభుత్వము మరి ఇవ్వాల్సినటువంటి రైతు బంధులో కొంతవరకు ఇవ్వగలిగినారు, కానీ మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నవి కూడా మరి వెంటనే ఇస్తామని. అది లేదు, మొన్న ఎలక్షన్ కోడ్ లేదు. మొన్న ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఆపింది. నేను కేవలము కొంతవరకు ఇవ్వగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ ఉన్నాయి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తామని చెప్పారు కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సినటువంటి రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా గతంలో మన 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మీరు రైతు భరోసాను వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద పనికొస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? పైగా ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి వేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు, ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్కైందని చెప్పడానికి ఇలా మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కేంద్రీయ బండార్ అనే సంస్థ 57 రూపాయలు కిలో బియ్యానికి కోడి చేసిందండి నిన్న టెండర్లో. ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని 56 రూపాయల 90 పైసలు చేసింది, అంటే 10 పైసలు మాత్రమే తేడాతో చేసింది. మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా 56 రూపాయల 90 పైసలే కేజీకి కోడి చేసింది. నాకాఫ్ అనే సంస్థ 56 రూపాయల 90 పైసలు మాత్రమే కోడి చేసింది. ఇంత పెద్ద టెండర్లో 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో 10 పైసల తేడాతో 4 సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం. ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు, రూపాయి అటు ఇటుగా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రిన్యూ చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. పైగా ప్యాడీకి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు. అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లుల దగ్గర అదనంగా టెండర్లు
తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము క్వింటాల్కి 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లర్లను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి. పైగా ఎక్స్టెన్షన్ గురించి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. వాళ్ళకి 3 నెలల టైంలో వాళ్ళు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంబంధిత కమిషనర్ గారు కూడా, డిఏ చౌహాన్ గారు ఐపీఎస్ ఆఫీసరు. వారు తప్పకుండా కూడా మరి రూల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇవాళ ఇన్ టైంలో డబ్బులు కట్టినటువంటి టెండర్దారులపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి ఈఓటీ ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఫైల్ నడుస్తుంది. అది సరైనది కాదు. దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. ఇలా రైస్ మిల్లర్లను ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ 57 రూపాయలు కోడి చేసిన సన్నబియ్యము రైస్ మిల్లర్లు కాన్సెంట్ ఇచ్చిండ్రు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి. ఏమని, మేము 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల మరి సన్నబియ్యాన్ని మేము సప్లై చేస్తాము అని చెప్పి. ఇప్పుడు నేను రవీందర్ సింగ్ గారు మేము గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్ చేసినాం. మేము ఉన్నప్పుడు ఎట్లుండేదంటే సన్నధాన్యమైనా దొడ్డు ధాన్యమైనా 20 రూపాయల తేడా ఉంటుంది ఎంఎస్పి. మీకు తెలుసు 20 రూపాయల తేడా కాడ ఎందుకని చెప్పి యూనియన్ పిలిపించి మాట్లాడి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ గారు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే సన్నధాన్యం ప్రొడక్షన్ వస్తూ ఉన్నదో అక్కడ సన్నధాన్యానికి సేకరణ సంబంధించిన సపరేట్ పీపీసీలు పెట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రైస్ మిల్లర్లకు చెప్పడం ద్వారా ఆ పంటను వాళ్ళ ధాన్యాన్ని దిగుబడి దించుకొని సపరేట్గా ఆనాడు మరి దొడ్డు బియ్యం ధరకే సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఆనవాయితీ రాష్ట్రంలో కొనసాగేది. కానీ వాళ్ళ సరికొత్త పద్ధతిలో టెండర్లు అని చెప్పారు. కిలోకు 15 రూపాయలు మార్కెట్ ధర కంటే పెంచారు. సో దీని మీద రేపు ఇవాళ అధికారాలు ఉంటే పోతాయి, కానీ అధికారులు ఇలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుచుకుని దీని మీద వ్రాతపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్కి వ్రాతపూర్వకమైన ఫిర్యాదు భారత రాష్ట్ర